హలో వ్యూవర్స్, ఈ రోజు మేము ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని వచ్చాం. అయితే ఆ ఫ్యామిలీకి హెల్ప్ నిజంగానే చెయ్యాలా వద్దా అనేది మా టీం చుట్టుపక్కల ఉన్న వారిని అడిగి తెలుసుకున్నాం. అయితే అందరూ ఆ ఫ్యామిలీ చాలా పూర్ అని చెప్పారు. వెంటనే మా టీం తో ఆ ఫ్యామిలీని కలిసాం. మీకేం కావాలని అడిగాం. వాళ్ళు కొన్ని కోరికలు కోరారు. ఆ ఫ్యామిలీ కోరికలు తీర్చగలమా అనేదే ఈ వీడియోలో చూద్దాం. నమస్తే అమ్మా. మొన్న వచ్చాం కదమ్మా, అదే అందరూ చెప్పారు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి. తర్వాత అసలు ఏంటమ్మా, ఇద్దరు అమ్మాయిల తర్వాత బాబు పుట్టాడమ్మా. ఆ బాబు చనిపోయాడు. బాబుకి పిడిసి వచ్చేసింది. ఎంత వయసులో? 9 సంవత్సరాలు. 9వ సంవత్సరం. ప్రతి హాస్పిటల్కి తిప్పాను కానీ బాబు బతకలేదు. నువ్వు నమ్మే దైవం రూపం అంతా మాయేలే, కనిపించే దేవుళ్ళే వీరేలే. బాబుని బతికించడం కోసం అప్పులు చేసి మీరు అలా ఉండొచ్చు. మళ్ళీ పాపకి పెళ్లి చేశాను. పెద్ద పాపకి. అతను తెచ్చుకునే డబ్బులు. ఎంతమంది పిల్లలమ్మా? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు, ఒక బాబు చనిపోయాడు. ఈ అమ్మాయి తర్వాత బాబు పుట్టాడు. ఆహా. బతుకుతాడని పెద్ద హాస్పిటల్కి వైజాగ్ అన్ని తిప్పిన వాటికి రుణం తీర్చుకోలేకపోయాను బాగున్నాయి. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వేలే కావసివాడానమ్మా. ఎంతో మంచి సాయం చేస్తున్నాను. ఎంత హాస్పిటల్ తిరిగాను. ఏమైంది బాబుకి? చెయ్యి కాలిపోయింది. ఎలా? పొలమొక్క తెలుపుని పువ్వులో పడిపోతే మామూలుగా మా అంతా కాకినాడ హాస్పిటల్లో 4 రోజులు ఉన్నాడు. తగ్గిపోయింది. స్కూల్కి వెళ్తానమ్మా అనేది చదువుకుంటానమ్మా. గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది. నాకు సైకిల్ కొని హై స్కూల్కి వెళ్తాను కదా అని చెప్పి వాడు బాబుని సైకిల్ టెన్షన్ పెట్టుకోకపోవడం నీకు నేను ఇది కాకపోతే ఆపరేషన్ అప్పో చేయింతాను అంటే అమ్మ నాకు చదువుతాను అంటాను. నన్ను కూడా బాగుంటే ఇవాళ కాకపోతే రేపు అన్న చదువుతాను బాబు, నువ్వు అలా బాధ పెట్టుకోకు అంటే అమ్మ నాకు చదువుతాను ఉందమ్మా, నాకు సై కాదమ్మా నాకు చదువు కావాలమ్మా అని అనిపోవడము. కాలిపోయిన తర్వాత పిడిసిలాగా వచ్చేస్తే వైజాగ్లో 20 రోజులు ఉన్నాం. మా బాబుకి ఆపరేషన్ చేస్తాం కానీ చేసిన తర్వాత బతకడం మనకు తీసుకెళ్ళిపోమన్నాడు. తీసుకెళ్ళిపోమంటే అలాగే తీసుకొచ్చిన తర్వాత సంవత్సరం అలా ఇంటికాడ ఉంటే అమ్మమ్మని ఇంటికాడ పెట్టాలి. అమ్మమ్మని నేను కూలి పనికి తెచ్చిచ్చేవాడు కాదు. ఏ రోజు చూసుకున్న కూలి ఆ రోజు తాగేసిపోయాడు. అయితే అమ్మ పోలి సామాను పెట్టినాయి గట్ట అమ్మేసుకున్న పోతే కానీ ఇంక తాగోతాడు ఇలా పడుతున్నాను కనీసం ఎన్ని వదిలేసుకున్నాను. ఇంకా కానీ నాకు బాగుంటే చాలని అనుకున్నాను, అది దక్కలేదు. బాబు దక్కకపోతే ఇంకేం చేస్తాం? ఆడబెట్టలేనా పెట్టాలనుకోండి. చదువుతామంటే కష్టపడ్డారు కడుపులో గడుపులేదు. పాప ఎంత చదువుకుందమ్మా? 12 చదివింది. ఏంటమ్మా చెప్పు, ఇప్పుడు మీకేం కావాలి? పాప చదువు కావాలమ్మా. ఇంట్లో పిల్ల టీవీ కావాలి. పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా. టీవీ కావాలి. టీవీ ఇస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు పనికి వెళ్తావంట కదా మీ అమ్మగారిని మీ నాన్నగారికి తోడుగా. నాన్న తాగడం వల్ల ఇంట్లో పరిస్థితి వల్ల చదువు ఆపేసి నేను. ఎంత చదువుకున్నామ్మా? ఇంటర్ 2nd ఇయర్ వరకు చదువుకున్నాను. ఏం చదువుకోవాలనుకుంటున్నావు? నర్సింగ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నర్సింగ్ చేయాలని నా తమ్ముడు చనిపోయేటప్పుడు నర్సింగ్ రక్త సంబంధము. నర్సింగ్ చేయాలని నీ కళ. సరే పరిస్థితి అనుకుని ఇంట్లో నేను పనికి డబ్బులు తెచ్చేస్తాను కానీ ఇల్లు గడవనట్టుగా ఉంది. ఏ పనికి వెళ్తామ్మా నువ్వు?
మన ఫ్యాక్టరీ ఉంటుంది ఇక్కడ మూలపేట దగ్గర, అక్కడికి వెళ్తాం. వేసుకుని పొద్దున్న 4 గంటలకు వెళ్ళి 3:30కి వస్తాం తీరు. వేసుకుని పొద్దున్న 4 గంటలకు వెళ్ళి 3:30కి వస్తాం తీరు. లేని కొండనేది లేదురా, నవ్వే వాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపో. 300 ఇస్తారు. 300 ఇస్తారు. మీ నాన్న బాగా తాగేస్తారు. తాగిపోయి తెచ్చిన డబ్బులన్నీ అసలు ఇంట్లోకి ఎవడో ఏం చేస్తాడో తెలియదు. ఏమన్నంటే అమ్మని కొడుతూ ఉంటాడు. ఏం చేయాలో నాకు తెలియదు. అసలు ఎంత చెప్పినా ఏం మాట్లాడి ఏమి వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా. నీకు చదువుకోవాలని ఉంది. చదువుకోవాలని ఉంది. థింగ్స్ కానీ దాంట్లో ఏం లేదు. నేను చదువుకోని వీళ్ళని చూసుకోవాలని మాత్రం ఉంది. మీ అమ్మగారిని మీ నాన్నగారిని బాగా చూసుకోవాలి. నీకు చదువుకోవాలని ఉంది, కానీ చదువుకునే స్తోమత లేదు. మీకు ఎవరు హెల్ప్ చేయలేదు? ఎవరు హెల్ప్ చేయలేదు. ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ మమ్మల్ని ఎవరు ఏం పట్టించుకునేది. ఏమిటి జీవితం ఇంత కఠినంగా మా మీద కక్ష కట్టెను, మాకు ఎందుకీ జీవితం. ఇప్పుడు నువ్వు చదువుకుంటాను అంటున్నావు, బాగా చదువుకుంటాను. మరి మీ అమ్మగారు నీ గురించి బాధపడుతున్నారు, పెళ్ళొచ్చి కష్టపడి వస్తుంది అని చెప్పేసి. ఏం చేద్దాం? ఇలా నీకు హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. సో మీ అమ్మగారికి ఒక సర్ప్రైజ్ ఉంది మరి. ఆ ఫ్యామిలీ కోరికలు తీర్చడానికి మా టీమ్ తో షాప్ కొచ్చాం. ఏం కొనాలని ఆలోచిస్తున్నాం. అయితే వాళ్ళు కోరిన కోరికలో ఒకటి టీవీ కావాలని అడిగారు. అయితే కొద్ది రోజుల్లో టీవీ కొని ఆ ఫ్యామిలీకి ఇవ్వాలని మా టీం అందరం అనుకున్నాం. సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. మీకు మా తరఫున ఈ చిన్న సర్ప్రైజ్ అమ్మా. ఓకేనా? రెడీ అందరూనే? రెడీ 1 2 3 స్టార్ట్. ఈ రైస్ కూడా మీకే అమ్మా. తర్వాత మీకు కావాల్సిన టీవీ, మీరు అడిగిన టీవీ ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? బాబు చనిపోయినాను, నేను టీవీ కొనలేకపోయాను, ఏమి నేను చేయలేకపోయాను, పాప చదివించలేకపోయాను. మీ వల్ల నా పాప టీవీ వచ్చి చదివించాడు. అదొకటి నాకు వందనాలు. నీకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ వీళ్ళందరూనమ్మా, వీళ్ళందరూ కూడా వీళ్ళ జీతంలో నుంచి సగం తెచ్చి నీకు టీవీ కొన్నారు. సో హెల్ప్ చేయాలి. ఈవిడ మీరు బాధపడుతున్నారని నేను చాలా మంది దగ్గరికి వెళ్తే మీకే హెల్ప్ చేయాలని మొత్తం మీ ఊరంతా మీకే చెప్పారు. వాళ్ళకి హెల్ప్ చేయండి అని. ఇంకొకటి ఏంటంటే, మీ పాప చదివించడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పాపను కూడా మేము చదివించడానికి మేము చూస్తాం. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి. సరేనా? మీ పాపనైతే మేము చదివిస్తాం. తను నర్సింగ్ అవుతుందంట. సరేనా? నర్సింగ్ చదువుతుందంట. సో నర్సింగ్ చదివించడానికి హాస్టల్లో జాయిన్ చేస్తాం. ఇంకా ఈ అన్నయ్య నీకు హెల్ప్ చేస్తున్నాడు. నీతో పాటు వీళ్ళందరూ కూడా నీకు చాలా సపోర్ట్ గా ఉన్నారా. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. సరేనా? 2 నర్సయ్యి ఇంకా 4 నువ్వు కూడా హెల్ప్ చేయాలి. సరేనా? నువ్వు నర్సయ్యి ఇంకా 4 నువ్వు కూడా హెల్ప్ చేయాలి. సరేనా? సరేనా? నువ్వు కూడా హెల్ప్ చేయాలి. సరేనా? 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 సరేనా?
ఓకేనా? అది అన్నావు కదా మీ నర్సు అయ్యి మీ తమ్ముళ్ళగా ఎవరు అవ్వకూడదు చెప్పు, మాట్లాడు. నర్సింగ్ అయ్యి మా తమ్ముళ్ళకి చికిత్స పొందిన ఎవరికి నేను అందరికి హెల్ప్ చేయాలని, నర్సింగ్ అవ్వాలని నేను చిన్నప్పటి నుంచి అనుకున్నా. వాళ్ళ ఎవరు బాధపడదు. చదివించడానికి అయితే మేము కూడా చెప్తున్నాం కదా, కంపల్సరీ మనం హెల్ప్ చేస్తాం. సరేనా? ప్రయత్నమే మొదటి విజయం. ఇంకేంటమ్మా మరి? టీవీ ఓపెన్ చేస్తే వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేశారు. మీ ఊళ్ళందరూ కూడా అన్ని నువ్వు ప్రైమ్ రోజుకి వారానికి ఒక వీడియో, వారానికి ఒక సినిమా చూడొచ్చు. మీరు అనుకున్నట్టే మీకు టీవీ ఇచ్చాం, మీ అమ్మాని అయితే చదివిస్తాం. సరేనా? వెళ్ళిపోతారని అనుకున్నారమ్మా? ఏమనుకున్నారు? ఫస్ట్ వచ్చారు వీడియో చూసుకొని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతారని అనుకున్నాం. అందరిలాగే వీళ్ళు కూడా అనుకున్నారా? సర్ప్రైజ్. అవును, అలాగనుకున్నాం. కాదు, అలా కాదు. అందరిలాగా మేము కాదు. మేము ఏం మాట అయితే ఇస్తామో మా టీం అందరం కూడా అదే. అసలు చూస్తున్నారండి. మరి ఇవిడికి టీవీ ఇచ్చాం కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందం అవుతుందండి. సంతోషంగా. ఫస్ట్ మీ ఊరోళ్ళందరికీ నేనైతే హ్యాట్సాప్ చెప్తున్నామండి. ఎందుకంటే ఈ రోజుల్లో పక్కలకు పెడితే అలాంటి స్థితిలో ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈవిడికే హెల్ప్ చేయమన్నారు. అంటే కొంతమంది ఇలాగని చెప్తారు, కానీ అలా కాదండి, వీళ్ళకి ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి అయితే మీరు అనుకున్న టీవీ వచ్చింది. ఈ రోజు నుంచి మీరు ఎవరింటికి వెళ్ళక్కలే. టీవీ చూడడానికి, మాట్లాడుకోవడానికి అయితే వెళ్ళచ్చు. అండ్ మీ కోసం అయితే ఈ టీం అంతా చాలా కష్టపడిందండి. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎలా చెయ్యాలి సెట్స్, అసలు మేము వేరే ప్లాన్ చేసుకున్నాము, కానీ ఇది కరెక్ట్ గా మేము ఇవ్వగలిగాం కాబట్టి ఇది ఇచ్చేసాము. మొత్తం మా టీం మొత్తం హర్ష సాయిని ఇన్స్పైరింగ్ గా తీసుకొని వీళ్ళు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ ఇంకో ఇక్కడ ఏదో ఎవరికో కొంచెం అన్నారు, అక్కడికి కూడా వెళ్తున్నాం మేము. సో మీరైతే హ్యాపీగా ఉన్నారా? థ్యాంక్ యూ ఫర్ సార్. గుండె నీదన్నా హర్ష సాయన్నా నూరేళ్ళు సల్లంగుండన్నా. సూపర్ అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది కలిగి ఉంటే ఏమన్నా తప్పులు చేస్తుంటే క్షమిస్తారని చెప్పేసి, సరేనా? ఆల్ ది బెస్ట్. బాగా చదువుకొని మంచిగా మీ మమ్మీని మీ డాడీని చూసుకోవాలి, సరేనా? మా లంటోళ్ళకి అప్పుడప్పుడు ఇంజెక్షన్ చేస్తాం. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం. థ్యాంక్ యూ.